హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమిటి, మహాశివరాత్రి రోజు వ్లాగ్ ఫ్రెండ్స్ ఇది. సో మొత్తం వ్లాగ్ చూడండి లాస్ట్ వరకు. సో ఇక్కడైతే మార్నింగ్ శివరాత్రి రోజు అయితే బాగా అయితే ఇక్కడ 8:30 టైం అవుతుంది. సో సపోటా పండ్లు తెంపుతున్నాను. సో ఇక్కడైతే మా చెట్టుకి అయితే చాలా సపోటా పండ్లు వచ్చినాయి. సో మా విశాఖ పెట్టినది మొక్క ఫ్రెండ్స్ అయితే చాలా పెద్దగా ఇప్పుడైతే. సో ఇక్కడ పండ్లు అయితే చాలా వస్తున్నాయి. సో చూడండి, ఇన్నైతే పండ్లు అయితే తెంపాము. ఒక 3-4 టైమ్స్ అయితే మేము తెంపాము. చాలా సపోటా పండ్లు వస్తున్నాయి. సో మా విశాఖ ఎవరి బర్త్డేకి అయితే బాగా ఒక్కొక్క మొక్క అయితే పెట్టిస్తుంది. సో ఇది సపోటా పండు. ఈ మొక్క అయితే ఏమంటే 7th 8th బర్త్డేకి పెట్టించాము. సో ఇప్పుడైతే పెద్దగా పండ్లు కూడా వస్తున్నాయి. సో ఇక్కడైతే అక్క అయితే మార్నింగ్ అయితే మంచిగా పూజ కంప్లీట్ చేసుకుంది. సో 5కి ఏమో లేచింది అక్క. అంతా పని చేసుకుని అయితే మంచిగా ఇక్కడైతే పూజ కంప్లీట్ చేసింది. సో మంగళ ఇవ్వకన్నా ముందు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. సో అక్క ఏమంటే ఇక్కడ దగ్గరలోన శివాలయం కూడా వెళ్ళొచ్చింది. సో వైట్ సారీ ఇంత కట్టుకొని చాలా బాగా అయితే వెళ్ళేసి వచ్చింది. సో మేము లేచేదాకా అయితే అక్క ఏమంటే 7 వరకు అయితే 7:30 టైం వరకు అయితే అక్క దర్శనమై ఇంటికి వచ్చేసింది. సో 7-8 వరకు మేము సపోటా పండ్లు తెంపకన్నా ముందు అక్క వచ్చేసి చేంజ్ చేసింది. సో అప్పుడైతే నేను వీడియో స్టార్ట్ చేసిన. సో ఇక్కడైతే ఈరోజు ఫాస్టింగ్ కదా, అందరే ఫాస్టింగ్ చేస్తున్నాం ఇవాళ. ఈరోజు విశారది కూడా. సో బావ, నేను అక్క అందరికీ ఫాస్టింగ్ ఉన్నాము. సో ఇక్కడైతే స్వీట్ పొటాటో అక్క అయితే బాయిల్ చేసి ఉంచేసింది. సో ఇక్కడ ఏమంటే పల్లీలు కూడా బాయిల్ చేసింది ఉప్పు వేసి అయితే. సో తినొచ్చు కదా పల్లీలు, సో సపోటా పండ్లు. అండ్ ఇక్కడ ఏమంటే నేను ఇక్కడ స్వీట్లో ఏమంటే స్వీట్ పొటాటోది సో పాయసం లెక్క అయితే చేస్తున్నా. సో అందుకే ఇక్కడైతే పీల్ తీసేసిన. సో బాయిల్ చేసిన పొటాటోస్ ఇక్కడ ఇట్లా అయితే క్రష్ చేసుకుంటున్నా. సో ఇలా అయితే మెత్తగా దీనికి సన్నగా చేసుకోవాలి, తురుముకోవాలి. సో ఇక్కడైతే తురుముకున్న ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక బాండి పెట్టుకున్న గ్యాస్ పైన. సో దీంట్లో ఏమంటే నెయ్యి వేసి 1 స్పూన్. సో దాంట్లో ఏమంటే మనం ఇప్పుడు క్రష్ చేసిన అంటే తురిమిన స్వీట్ పొటాటో వేసుకోవాలి. తురిమిన నడుస్తుంది. సో స్మాష్ కూడా చేసుకుంటే నడుస్తుంది. సో ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 1 స్పూన్ అయితే ఇక్కడ నెయ్యి అయితే వేసుకున్నా. సో ఇప్పుడు మనం తురిమిన ఏమంటే స్వీట్ పొటాటో దీంట్లో వేసేసి అయితే ఒక 1 మినిట్ మంచిగా వేగించుకోవాలి. సో అయితే మంచిగా టేస్ట్ వస్తుంది. సో ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ కూడా తురిమి అంటే కట్ చేసి అయితే ఉంచుకున్నాను. బాదాం అండ్ కాజు గింట సో వేసుకోవచ్చు. సో అవి కూడా ఫ్రూట్స్ కదా, తినొచ్చు మనము సో ఫాస్టింగ్లో. సో ఇక్కడైతే మంచిగా దీనికి అయితే ఇట్లా వేసేసి 1 మినిట్ అయితే మంచిగా వేగుతున్నా. సో నెయ్యి ఇంకా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ ఫాస్టింగ్ రోజు ఎక్కువ నెయ్యి తినదు, చాలా దుప్పగా అవుతుంది. సో అందుకే సో ఇక్కడైతే నేను మంచిగా 1 మినిట్ దీనికి ఇలానే అంటే వేగించుకున్నాను. సో ఇక్కడైతే కింద ఏమంటే బాండీకి అయితే అంతా అంటుకుంటుంది. సో అందుకే కొంచెం ఎక్కువ అయితే నెయ్యి వేసుకోవాలి. సో మంచిగా 1 మినిట్ అయ్యాకైతే నేను ఇక్కడ ఏమంటే మిల్క్ అయితే యాడ్ చేసేసిన. సో మిల్క్ అయితే మనం ఎంతైనా అంత వేసుకోవచ్చు. సో థిక్నెస్ ఎక్కువ అవుతుందని సో కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. సో మంచిగా మిక్స్ చేసుకొని దీనికి 1 మినిట్ బాయిల్ చేసుకోవాలి, మంచిగా 1-2 మినిట్స్. సో బాయిల్ అయినాకైతే మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా అయితే స్మాష్ అంటే మంచిగా మనం స్మాష్ చేసాం కానీ సో దానికి ఇంకా మంచిగా కలుపుకోవాలి, అంటే మిల్క్లో మంచిగా మిక్స్ అవ్వాలి. సో ఇక్కడైతే ఒక బాయిల్ వచ్చింది సన్నగా అయితే. ఇక్కడ ఏమంటే ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం. సో ఎక్కువ షుగర్ వేసేది అవసరం లేదు, కానీ ఒక్కొక్క స్వీట్ పొటాటో ఏమంటే స్వీట్గా ఉండదు, అందుకే సో కొంచెం నేను ఒక 2 స్పూన్ అయితే చిన్న 2 స్పూన్ అయితే ఇక్కడ ఏమంటే షుగర్ యాడ్ చేసిన. సో ఇక్కడైతే ఇంకొక 1 మినిట్ బాయిల్ చేసి అయితే మన ఇది స్వీట్ పొటాటో పాయసం అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఫాస్టింగ్కి ఎప్పుడైనా మనం చేసుకొని తినచ్చు. అండ్ ఇది ఏమంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కూడా తినచ్చు, మంచిగా ఉంటుంది. సో ఇక్కడైతే అక్క ఏమంటే నేను స్వీట్ చేసేస్తాను. సో ఇక్కడ అక్క సగ్గు బియ్యం వడలు చేస్తుంది. సో సగ్గు బియ్యం అండ్ ఇక్కడ బాయిల్ చేసిన పొటాటో, మిర్చి అవన్నీ ఉప్పు వేసి అయితే మిక్స్ చేసి సో ఇట్లయితే మిక్సర్ పట్టుకుంది. సో నానబెట్టిన సగ్గు బియ్యం ఉంటాయి. సో ఇక్కడ సాబుదానా అంటారు మరాఠీలో దీనికి. సో సాబుదానా వడ అంటారు దీనికి. సో ఇక్కడైతే అక్కకి ప్రిపేర్ చేస్తుంది. మిక్సర్ పట్టి ఇట్లయితే వడల లెక్క అయితే సన్నగా చేసి అయితే వీటికి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అయితే అక్క ఫ్రై చేస్తుంది. సో స్వీట్ కూడా అయింది. ఇక్కడైతే వడలు కూడా అంటే స్పైసీ కూడా చేసుకుంటున్నాము. సో ఇప్పుడంటే మహాశివరాత్రి ఫాస్టింగ్ ఏమంటే ఈరోజు మొత్తం అండ్ రేపైతే మనం ఫాస్టింగ్ వదలాలి కదా. సో అందుకైతే ఇక్కడ తినేయాలి. సో ఇక్కడైతే మాకు కంప్లీట్ అయ్యింది ఇక్కడ మా ఫాస్టింగ్ ఫుడ్ అయితే. సో చాలా బాగా వడలు కూడా మంచిగా అయినాయి. సో వడల కాంబినేషన్గా పెరుగు అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ స్వీట్
అయితే పాయసం ఇది స్వీట్ పొటాటో పాయసం. సో ఇక్కడైతే తినుడు కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే సో ఇక్కడ శివాలయం వెళ్ళాలనుకున్నాం. సో కృష్ణేశ్వర టెంపుల్ ఉంది కదా ఫ్రెండ్స్, మన 12 జ్యోతిర్లింగు. సో దాంట్లోది ఒకటి ఇక్కడ ఎల్లోరా సిటీలో ఉంది అని మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్తా ఉంటా. సో ఈరోజు మీకు అది దర్శనం చేపిస్తాం. సో ఇక్కడైతే 12th జ్యోతిర్లింగం ఇది. సో అక్కడికే వెళ్తున్నాం. సో పొద్దున్నే వెళ్ళాలనుకున్నాం కానీ మా విశాఖ క్లాస్ ఉండే. సో అందుకైతే దాని క్లాస్ అయిపోయాకైతే మేము స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడైతే అన్నీ మొత్తం పనులు అయిపోయినాయి. ఫాస్టింగ్కి కొంచెం అయితే తిన్నాము. సో అన్నీ ప్యాక్ చేసుకున్నాము. సో అక్కడెక్కడైనా తినొచ్చు అని. సో అందరం అయితే రెడీ అవుతున్నాము ఇక్కడ. సో అక్క అయితే ఇది వైట్ సాడీలో అయితే చాలా చక్కగా అనిపిస్తుంది. సో ఫోటో కూడా తీసుకున్నాము. సో ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడ ఈరోజు ఏమంటే 12 జ్యోతిర్లింగం అంటే మీకు పవర్ఫుల్ ప్లేస్ తెలుసు కదా, అక్కడైతే చాలా రష్ ఉంటుంది. ఎక్కడైనా జ్యోతిర్లింగ టెంపుల్ శివాలయంలో ఈరోజు చాలా రష్ ఉంటుంది. కానీ ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ ఏమంటే చాలా ఫేమస్. అవి 12 జ్యోతిర్లింగంలో ఒకటే కదా, 12th ఇది లాస్ట్ జ్యోతిర్లింగం. సో అందుకే అక్కడైతే చాలా రష్ ఉంటుంది. సో చూద్దాం దర్శనం ఎలా అవుతుందో ఏమో. సో మేము ఇక్కడైతే కలిసి వెళ్తున్నాము. తెలుగు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారని చెప్పా కదా మీకు, హల్దీ కుంకుమ ఫంక్షన్లో కూడా చూపించాను. సో వాళ్ళు ఏమంటే మా కాలనీలో ఉంటారు కదా, వాళ్ళతోనే వెళ్తున్నాం. వాళ్ళు కూడా వస్తున్నారు మా ఇంట. సో ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము. సో వాళ్ళు స్టార్ట్ అయ్యారు లేదా అది చూస్తున్నాం. సో రెడీ అయితే అవుతున్నారు ఆ యొక్క గింట. సో పిల్లలు చూడండి చక్కగా ఏమంటే సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు. వాళ్ళకి అంటే అది గాడ్ది ఇట్లా పేరు వేసింది ఉంది ఆ డ్రెస్సెస్ మీద, మహాకాల్ గింట ఇట్లా అని. సో చాలా బాగా క్యూట్గా అనిపిస్తున్నారు. మీకు ఇంకా చాలా దగ్గరలో అయితే చూపిస్తాయి. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళైతే రెడీ అవుతున్నాం. మేమైతే ముందు వెళ్తున్నాం. మాకు పాస్ తీయాలని అయితే వెళ్తున్నాం. టోల్ గేట్ దగ్గర అయితే మేము వెయిట్ చేస్తామని స్టార్ట్ అయ్యాము. సో వెళ్తూ దారిలో అయితే ఇక్కడ ఏమంటే వేఫర్స్ కనిపించాయి. సో వేఫర్స్ అంటే బనానా వేఫర్స్ ఉంటాయి కదా, అవి తినొచ్చు ఫాస్టింగ్ అని అయితే బాగా అయితే ఇక్కడైతే చూసి అయితే తీసుకున్నారు. చాలా వెరైటీలు అయితే వేఫర్స్ ఉన్నాయి. సో బనానా ఒక 4-5 అయితే వేఫర్స్ ఉన్నాయి టైప్స్. అండ్ అంటే టేస్ట్ వేరే వేరే ఉంటాయి ఫ్లేవర్స్. అండ్ ఇక్కడ పొటాటో కూడా ఉంటాయి కదా మనం ఆలుగడ్డలు, సో దాన్ని కూడా వేఫర్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే బాగా మన బనానా వేఫర్స్ అయితే తీసుకొని వచ్చారు. సో ఫ్రెండ్స్ మన వ్లాగ్లో అయితే నేను మహారాష్ట్రని కొత్త కొత్త ప్లేస్లు అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను మన వ్లాగ్లో. సో అందుకే నేను ఇక్కడైతే వ్లాగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. సో నాదేమిటి ముందు స్టిచ్చింగ్ ఛానల్ ఉంది. అది నాకు మళ్ళీ అయితే ఏమనిపించింది అంటే మన తెలుగు వాళ్ళకు సో మహారాష్ట్ర అనే ప్లేస్లో మనం ఉన్ని రోజు అంటే బాగా ట్రాన్స్ఫర్ అయ్యే వరకు అయితే మనం ఏదైనా ప్లేస్కి అయితే వెళ్తూనే ఉంటాం కదా. సో మన అక్కడ వాళ్ళకైతే చూడడానికి ఏమైనా ప్లేస్లో అయితే చూడడానికి ఉండదు కదా. సో దీంట్లో అయితే చూడొచ్చు అని నేనైతే ఈ బ్లాగ్ ఛానల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. సో అందుకే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి. అండ్ కమెంట్లో కూడా తప్పకుండా చెప్పండి నా వ్లాగ్లో ఎలా అనిపిస్తాయి. సో చాలా సింపుల్గా అండ్ ఏమంటే చాలా ర్యాండమ్గా అయితే నేను ఈ వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే మేము టోల్ గేట్ దగ్గర వచ్చాము. బాగా పాస్ తీయడానికి వెళ్ళారైతే మాకేమంటే ఇక్కడ ఫ్లవర్స్ కనిపించైతే మేము ఫ్లవర్స్ తెంపుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడిది వ్లాగ్ ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఎల్లోరా టెంపుల్ అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడిది వ్లాగ్ ఎండ్ చేస్తాను. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.